నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మరణం ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. ఇటీవల భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని మృతి చెందింది. మారుతి నర్సింగ్ కాలేజీలో విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆర్టీవీ దగ్గర కారుణ్య ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. తండ్రి ఫిర్యాదు మేరకు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. కాలేజీ ఓనర్ కొడుకుపై కారుణ్య తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అతడి లైంగికంగా వేధించి చంపేశాడని కారుణ్య తల్లి ఆరోపిస్తోంది. భవనంపై నుంచి కారుణ్య దూకినట్లు తమకు తెలిసిందని తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూసైడ్ నోట్ను బయట పెట్టలేదు పోలీసులు. యాజమాన్యంతో పోలీసులు కలిసిపోయారంటున్నారు విద్యార్థి సంఘ నేతలు. రాజీ ప్రయత్నంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందనే ప్రచారం ఎత్తుసాగుతుంది. మొత్తం మీద కారుణ్య మరణానికి సంబంధించి ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. కారుణ్య మరణానికి సంబంధించి మా ప్రతినిధి ఉదయ్ మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, కారుణ్య మరణానికి సంబంధించి నర్సింగ్ కాలేజీ ఓనర్ కొడుకుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె పేరెంట్స్ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి ఏదో సెటిల్మెంట్ చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఎస్ రామ్దాస్, ఈ నెల 23వ తేదీన గాయాల పాలై అనుమానాస్పద స్థితిలో చికిత్స పొందుతూ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించినటువంటి భద్రాచలం చెందినటువంటి మారుతి కళాశాల నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతి ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామైతే గత కొద్దిసేపు క్రితం భద్రాచలం పోలీసులు కూడా ఒక వివరణ అయితే జారీ చేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తుతం ఆర్టీవీ నిఘా బృందానికి కూడా చిక్కాయి. అందులో ప్రధానంగా కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఒకవైపు తల్లి రాసినటువంటి ఒక ఫిర్యాదు పోలీసులను ఉద్దేశించి పోలీసులకు లేఖ రాస్తూ ఫిర్యాదు చేస్తున్నటువంటి ఒక లిఖిత పూర్వకమైనటువంటి ఆధారం కూడా ఆర్టీవీ నిఘా బృందానికి చిక్కింది. అదేవిధంగా తండ్రి రాసినటువంటి ఫిర్యాదు కూడా ప్రస్తుతం ఆర్టీవీకి చిక్కింది. సో ఈ ఆధారాలన్నింటి కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పై చాలా ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే చాలా పొంతన లేనటువంటి ఫిర్యాదులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసు తప్పుదోవ పట్టించేందుకు, నిర్వీర్యం చేసేందుకు చాలా పెద్ద ఎత్తున కొంతమంది బయట వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టు తాజాగా సమాచారం అయితే అందుతుంది. అదే విషయం అక్కడ భద్రాచలం లోకల్ గా కూడా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా తల్లి కారుణ్య తల్లి పగిడిపల్లి సునీత ఇచ్చినటువంటి రాసినటువంటి ఫిర్యాదును మనం స్పష్టంగా చూడొచ్చు. అందులో చాలా స్పష్టంగా కళాశాల కరెస్పాండెంట్ యొక్క కుమారుడు లైంగికంగా కారుణ్యని వేధించాడు, ప్రతినిత్యం కూడా తనను తన కోరికలు తీర్చాలంటూ కూడా బలవంతం చేశారంటూ కూడా తల్లి పగిడిపల్లి సునీత తన రాసినటువంటి ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ ఫిర్యాదును పోలీసులకు తల్లి సునీత అయితే అందజేయలేదు. కానీ ఆ పగిడిపల్లి గురుమూర్తి పేరిట ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. అందులో ప్రధానంగా కళాశాల భవనం పై నుంచి కాలు జారిపడి కారుణ్య మృతి చెందినట్లు తమకు తెలిసిందన్న విషయాన్ని మాత్రమే అటు కారుణ్య తండ్రి పగిడిపల్లి గురుమూర్తి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పగిడిపల్లి గురుమూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. సెక్షన్ 174 సిఆర్పిసి అంటే సస్పీషియస్ డెత్ కింద పోలీసులు కేసును రిజిస్టర్ చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి పలువురు సాక్షులను కూడా ఇప్పటికే పోలీసులు విచారణ జరిపించారు. ఆ కేసులో అత్యంత కీలకమైనటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి కారుణ్య రాసినటువంటి మరణ వాంగ్మూల లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి చాలా కేసు విషయంలో చాలా కీలకంగా ఈ ఆధారాలు భావించాల్సి ఉంటుంది. సో ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా ప్రస్తుతం పోలీసుల స్వాధీనంలో ఉన్నారు. పోలీసులు కూడా కళాశాల విద్యార్థులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ప్రజలు ఎవరికైనా కారుణ్య మృతికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తమకు సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా తమకు ఈ కేసు విషయంలో సహకరించడం కూడా పోలీసులు కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో దుష్ప్రచారం చేయకూడదు, ఒకవైపు ప్రజా భద్రతకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. కానీ అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను పోలీసులు ఒక మీడియా వివరణ కానీ మీడియా ముందుకు వచ్చి కానీ ఎవరు చెప్పలేని పరిస్థితి నెలకొంది. అసలు కారుణ్య రాసినటువంటి మరణ వాంగ్మూల లేఖలో పోలీసులు బయట పెట్టలేదంటూ ఆరోపణ వస్తున్నాయి. అలాగే యాజమాన్యంతో కుమ్మక్కయ్యారంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. సో ఏం జరుగుతుంది? ఈ కేసు నిర్వీర్యం చేయడానికి అదేవిధంగా ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు అదేవిధంగా ఇతర వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నట్టు విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఒక ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి కళాశాల యాజమాన్యంపై గతంలో మృతురాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. కళాశాల యాజమాన్యంపై కూడా దాడికి దిగాయి. అయితే తదనంతరం జరిగినటువంటి పరిణామాలు చూస్తే కొంతమంది వెనుక ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పోలీసులు కళాశాల యాజమాన్యంతో మిలాఖత్ అయ్యారని, అటు తల్లిదండ్రులకు
విద్యార్థులకు, కారుణ్య యొక్క తల్లిదండ్రులకు, అదేవిధంగా కళాశాల యాజమాన్యానికి మధ్యవర్తిగా వ్యవహరించి పెద్ద ఎత్తున డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ప్రయత్నం చేశారని, పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారని చెప్పి కూడా అటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అసలు ఎందుకు కారుణ్య మృతి వెనుక సంబంధించినటువంటి అంశాలను ఎందుకు పోలీసులు బయటికి వెల్లడించట్లేదు? ఒకవైపు తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు చూస్తే అందులో కీలకంగా కళాశాల కరస్పాండెంట్ యొక్క తనయుడు ఇన్వాల్వ్ అయినట్టు, తనయుడు వేధించినట్లు తల్లి ఫిర్యాదు ఉంది. మరోవైపు తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మాత్రం దానికి భిన్నంగా ఉంది. సో ఈ పొంతలేటువంటి ఫిర్యాదులు ఎందుకు తల్లిదండ్రులు రాయాల్సి వచ్చింది? ఎందుకు ఈ అంశంలో పోలీసులు కేవలం పగిడిపల్లి గురుమూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదును మాత్రమే స్వీకరించారు, తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదును వాళ్ళు తిరస్కరించారా? ఎందుకు ఆ ఫిర్యాదును స్వీకరించలేదు, లేకపోతే తల్లి ఆ ఫిర్యాదును పోలీసులకు అందించలేదు? ఇలాంటి అనేక అంశాలు, అనేక అనుమానాలు ప్రస్తుతం కారుణ్య మృతిపై అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా విద్యార్థి సంఘాలు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటూనే ఉన్నాయి. ఒకవైపు పోలీసులు, ఎందుకంటే భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఉంటారు, ఆయనకు మంచి పేరు ఉంది. సో ఖచ్చితంగా ఆయన సమగ్ర దర్యాప్తు చెప్తామని, ఈ కేసు విషయంలో దోషులను తేలుస్తామని చెప్పి 24 గంటల సమయం ఇస్తే, ఫిర్యాదు ఇస్తే ఖచ్చితంగా దోషులను తేలుస్తామని చెప్పి కూడా గతంలో ప్రకటించారు. కానీ దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతుందా లేదా అన్న ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కారుణ్య మృతిపై నెలకొని ఉంది. అసలు ఎవరు వేధించారు కారుణ్యని? కారుణ్య ఎందుకు వేధింపులకు గురైంది? అవి నిజంగా మానసిక వేధింపులా, శారీరక వేధింపులా, లేకపోతే లైంగిక వేధింపులా, లేదా కళాశాల విద్యార్థులు వేధించారా, లేదా పగిడిపల్లి కారుణ్య తల్లి సునీత ఫిర్యాదు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాల్లో భాగంగా కళాశాల కరస్పాండెంట్ తనయుడే వేధించారా అనేది మాత్రం పోలీసుల విచారణ తెల్లమాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు కేవలం ఒక వివరణ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప దీనికి సంబంధించి ఒక క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తుకు సంబంధించి కావచ్చు, కేసు స్టేటస్ ని మాత్రం బయటకు వెళ్లించలేదు. ప్రస్తుతం ఒక ఎఫ్ఐఆర్ అయితే చేశారు 174 CRPS కింద సస్పీషియస్ డెత్ అంటూ కూడా పోలీసులు ఈ కేసుని టేకప్ చేశారు. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై అనేక అనుమానాలు వెలువెత్తున్నాయి. ఆర్టీవీ దగ్గర కారుణ్య ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. తండ్రి ఫిర్యాదు మేరకు సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ ఓనర్ కొడుకుపై కారుణ్య తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అతడే లైంగికంగా వేధించి చంపేశాడంటోంది. భవనంపై నుంచి కారుణ్య దూకినట్టు తమకు తెలిసిందంటూ తండ్రి ఫిర్యాదు ఇచ్చారు. పోలీసుల విచారణపైన కూడా పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ నోట్ను ఎందుకు బయట పెట్టలేదంటున్నారు పోలీసులు. యాజమాన్యంతో పోలీసులు కలిసిపోయారంటూ అటు విద్యార్థి సంఘ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. రాజీ ప్రయత్నంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందనే ప్రచారం అయితే సాగుతుంది. మొత్తం మీద కారుణ్య మరణానికి సంబంధించి ఇంకా మిస్టరీ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాలంటూ అటు ఆమె తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తుంది. కారుణ్య మృతి చెంది వారం దాకా అవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదనేది స్పష్టత ఇవ్వాలి. కారుణ్య మృతి చెందే ముందు సూసైడ్ లెటర్ రాసిందని చెప్తున్నారు. ఆ సూసైడ్ లెటర్ని ఎందుకు బహిర్గతం చేయాలో స్పష్టత చేయాలి. అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించిన దాంట్లో ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు అన్నది కూడా స్పష్టత చేయాలి. ఈ 3 అంశాల మీద స్పష్టత చేసిన తర్వాతనే ప్రభుత్వం ముందుకు నడవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కారుణ్య మృతిని డబ్బులకు ఎందుకు కొనాల్సి వచ్చిందన్నది కూడా స్పష్టత చేయాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థుల చావులకు కారణమైనటువంటి సందర్భాలు అనేక చూసుకుంటూ వస్తున్నాం. గతంలో నాకు తెలిసి 15 ఏళ్ల క్రితం ఆయుష్ అనే విద్యార్థిని అట్లాంటి కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి విద్యాసంస్థలు చనిపోయి ఇప్పటి వరకు కూడా మా మృతి విషయంలో ఎటువంటి స్పందన రాలేదు. ఆ కేసును కూడా తప్పుదారు పట్టించి ఎవరో అమాయకుని మీద కేసు పెట్టి దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కారుణ్య మృతి కూడా జరుగుతుందనే అనుమానంతో మేము విషయాన్ని బహిర్గతం చేయడం జరుగుతున్నది. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, విద్యార్థులారా, చనిపోయింది మాదిగ విద్యార్థి కాబట్టే ఇంత నిర్లక్ష్యానికి, ఇంత వివక్షతకి ప్రభుత్వం తన చర్యల ద్వారా కనిపిస్తుందని మేము నమ్ముతున్నాం. ఇప్పటివరకు కూడా అక్కడ మృతి చెందినటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు స్పందించలేదు? సంబంధించినటువంటి యూనివర్సిటీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకు అక్కడికి రాలేదు? అక్కడ ఉన్నటువంటి కేసు విషయంలో యాజమాన్యం మాకు సంబంధం లేదని అంటాం. యాజమాన్యం సంబంధం లేకపోతే 25 లక్షల రూపాయలు తల్లిదండ్రులు మభ్యపెట్టి ఎందుకు ఇచ్చారు? వీటి మీద మాకు అనుమానాలు వస్తున్నాయి. దీటిని నివృత్తి చేయాల్సింది పోలీస్ యంత్రాంగం. ఆ పోలీస్ యంత్రాంగం కూడా గోప్యంగా ఉంచడం వల్ల సమస్య పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. ఎవరు అమాయకుల మీద కేసులు పెడితే మేము సహించాం. ఆ యాజమాన్యం సంబంధించినటువంటి ఆ విషయం మీద
స్పష్టంగా కేసులు వాళ్ళ మీద పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిర్లక్ష్యం చేసింది అక్కడ, నిర్లక్ష్యం కనిపించింది అక్కడ. వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబానికి సంబంధించినటువంటి ధర్నాలు చేసింది అక్కడ. విద్యార్థి మృతికి కారణం అని చెప్పింది అక్కడ. కానీ ఎవరో అమాయకమైనటువంటి విద్యార్థులను అందులో ఉన్నారని చెప్పి ఆ లెటర్ను గోప్యంగా చూస్తారని చెప్పి చెప్పడం అనేది చాలా బాధాకర విషయం. ఆ విషయం జరిగినట్లే కారుణ్యానికి జరిగితే మేము సహించేది ఉండదు. ఎందుకంటే చనిపోయింది మాదిగ విద్యార్థిని, చంపబడింది మాదిగ విద్యార్థిని. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే కుట్రలో ఇక్కడ ఉన్నటువంటి బడ వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు ఇక్కడ ఆ యాజమాన్యానికి సపోర్ట్ ఇస్తూ హత్యను తన డబ్బులతో కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలా, సిబిఐని వేసి పూర్తి వివరాలను బయటపెట్టాలని చెప్పేసి ఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆజాద్ పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. భద్రాచలంలో 23వ తేదీన కారుణ్య అనేటువంటి విద్యార్థి మారుతి నర్సింగ్ కాలేజీలో చదువుతూ ఉంది. 23వ తేదీన అమ్మాయి హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించినటువంటి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి